హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ అయిన ఇన్స్టాంట్గా గులాబ్ జామున్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చక్కెరని తీసుకున్నాను. ఇందులోకి 2 పెద్ద గ్లాసుల నిండా వాటర్ని పోసి ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి మంటను సిమ్లో ఉంచి చక్కెర మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ నేను 2 ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసి ఫస్ట్ అయితే ఈ మిక్స్ని ఇలాగ చేతులతో కలుపుకుంటే ఏమైనా ఉంటలు ఉన్నా కూడా అవి పోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాసు నిండా కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. పాలు మొత్తం వేయకుండా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. అలాగే పిండి వచ్చేసి సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. సో చూసారు కదా, పిండి అయితే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు వదిలేయండి. అలాగే నాకు ఇక్కడ చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయింది. పాకం వచ్చేసి జిగురు పాకం వస్తే సరిపోతుంది. నాకు ఇక్కడ ఇంకా జిగురు పాకం రాలేదు. సో ఈలోపు ఇక్కడ పిండి చూడండి, ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఎంత ఫ్లఫీగా అయిందో. ఇంకొకసారి బాగా నీట్ చేసుకొని ఇక్కడ నేను బాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పాకం వచ్చేసి జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇలాగా వేళ్ళతో టచ్ చేసినప్పుడు వేళ్ళకి ఆ జిగురుతనం అనేది తగలాలి. ఇలాగ జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే కడాయిలోకి వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇంకా మంటను లో ఫ్లేమ్లో పెట్టి జామున్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు మంటను లో ఫ్లేమ్లో పెట్టే జామున్స్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే జామున్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. జామున్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవటం వల్ల జామున్స్ అయితే పాకంని బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలాగ జామున్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో మెల్లగా ఈ జామున్స్ని పాకంలోకి కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు అలాగ వదిలేయండి. జామున్స్ పాకంని బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇంకా 1/2 అవర్ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇక్కడ నేను బాదంని తురుముకొని వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే ఇన్స్టాంట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గులాబ్ జామున్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఈ గులాబ్ జామున్ని చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నోరుని తీపి చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.